హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న స్టోరీని తీసుకొని తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్ట్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. ఇలా మీరు కూడా ఒక చిన్న స్టోరీని తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తే, ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్ట్ చేస్తే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మొదట అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్, ఏ స్మాల్ బర్డ్ వాంటెడ్ టు ఫ్లై హై ఇన్ ద స్కై. అంటే ఒక చిన్న పక్షి ఆకాశంలో ఎగరాలనుకుంది అనమాట. అట్ ఫస్ట్ ఇట్ వాజ్ అఫ్రైడ్ అండ్ స్టేడ్ ఇన్ ద నెస్ట్. మొదట్లో భయపడి గూట్లో ఉండిపోయింది. ఎవ్రీ డే ఇట్ ట్రైడ్ ఏ లిటిల్ మోర్ టు స్ప్రెడ్ ఇట్ వింగ్స్. అంటే ప్రతిరోజు తన రెక్కలను విప్పడానికి ప్రయత్నించింది అనమాట. సమ్టైమ్స్ ఇట్ ఫెల్ బట్ ఇట్ నెవర్ స్టాప్ ట్రయింగ్. అంటే కొన్నిసార్లు పడిపోయింది అనమాట ఎగిరేగిపోయి, కానీ ప్రయత్నించడం మాత్రం ఆపలేదు. అదేవిధంగా వన్ డే ఇట్ ఫైనల్లీ ఫ్లీవ్ అబౌవ్ ద ట్రీస్ విత్ కాన్ఫిడెన్స్. ఒకరోజు ఏమైంది, కాన్ఫిడెన్స్తో పైకి ఎగిరింది అనమాట. చెట్టు వదిలేసి పైకి ఎగిరింది, అంటే ఆకాశంలోకి ఎగరగలిగింది అనమాట. ఇట్ లెర్న్డ్ దట్ కరేజ్ గ్రోస్ విత్ ప్రాక్టీస్ అండ్ పేషెన్స్. అంటే ఇది ఏం నేర్చుకుందంటే, ధైర్యము వచ్చి సాధన మరియు ఓర్పుతో వస్తుందని ఈ పక్షి నేర్చుకోవడం జరిగిందనమాట. ఈ స్టోరీ చూడండి. ఒక చిన్న పక్షి ఆకాశంలో ఎగరాలనుకుంది. మొదట్లో భయపడి గూట్లో ఉండిపోయింది. ప్రతిరోజు తన రెక్కల్ని విప్పడానికి ప్రయత్నించింది. ఒకసారి పడిపోయింది, కానీ ప్రయత్నించడం మాత్రం ఆపలేదనమాట. ఫైనల్గా ఆకాశంలోకి ఎగరగలిగింది. ఇది ఏం నేర్చుకుందంటే, ఓర్పు సాధనతో ధైర్యం వస్తుందని నేర్చుకుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్